హాయ్ ఫ్రెండ్స్. రియల్ ఎస్టేట్ ఏరియా అమరావతి విజయవాడ రీజియన్లో గుంటూరు విజయవాడ తెనాలి అమరావతి చుట్టుపక్కల ఏరియాస్లో చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. మచిలీపట్నం పోర్ట్ కూడా వస్తుంది. దాని నుంచి చుట్టుపక్కల రాష్ట్రాలకు కూడా చాలా హైవేస్ లాజిస్టిక్స్ హబ్స్ డెవలప్ అవుతున్నాయి. అమరావతి ఏరియా కూడా డెవలప్ అవుతుంది. దాని చుట్టుపక్కల ఏరియాస్ డెవలప్ అవుతున్నాయి. ఈ మచిలీపట్నం టు హైదరాబాద్ రూటు మంచి రియల్ ఎస్టేట్ వెంచర్స్ ఉన్నాయి. ఓపెన్ ప్లాట్స్, విల్లాస్, రెడీ టు ఆక్యుపై ఫ్లాట్స్, మంచి వెంచర్స్లో మనం టైఅప్ అయి ఉన్నాం. సో మీకు ఎటువంటి లీగల్ ఇష్యూస్ కానీ తర్వాత సెక్యూరిటీ ఇష్యూస్ కానీ ఉండవు. లిక్విడ్ డాక్యుమెంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. మచిలీపట్నం రూట్లో పోరంకి, తాడిగడప, పెనమలూరు, ఉయ్యూరు, కంకిపాడు ఇటువంటి ఏరియాస్లో, మళ్ళీ అటు భవానీపురం దాటినాక గుణదల సైడు, కంచికచెర్ల, పరిటాల లాజిస్టిక్స్ హబ్స్ వస్తుంది. మళ్ళీ ఒక రైల్వే స్టేషన్ కూడా కడుతున్నారు. అమరావతి ఏరియాకి దగ్గర అయిపోతున్నట్టు ఫుడ్ పార్క్ ఒకటి వస్తుంది ఆ ఏరియాలో. ఈ ఏరియాస్ అన్నింటిలో మనకి మంచి రిలయబుల్ రీజనబుల్ రేట్లో ఓపెన్ ప్లాట్స్, వెంచర్స్ తెలిసినవి ఉన్నాయి. సో మీరు ఎవరన్నా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మంచి టైం. సో ఎర్రచందనం ప్లాట్స్, మహాగని మొక్కలు ఇలాంటి టోల్ గేట్స్ దగ్గర మంచి గ్రోత్ పొటెన్షియల్ ఉన్న ఏరియాస్లో ఉన్నాయి. 3.5 లక్షల నుంచి కమర్షియల్ ప్లాట్స్, ఇంకా విల్లాస్ ఇట్లాంటి ఇక కోట్లలో మీ బడ్జెట్ బట్టి అన్ని రేంజ్లో అలాగే ఉన్నాయి. సో మంచి టైం ఇన్వెస్ట్ చేసుకోవడానికి. ఫ్యూచర్లో ఒకప్పుడు హైదరాబాదు ఎలా గ్రో అయిందో ఆ స్టేజ్లోకి ఉంది ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్, విజయవాడ ఈ ఏరియాస్. సో తప్పకుండా ఇన్వెస్ట్ చేసుకోగలిగిన వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి రిటర్న్స్ ఉంటాయి. సేవింగ్స్ చేసి అమౌంట్ సంపాదించాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది. ఇలాంటి గ్రోత్ బూమ్ టైంలో ఇన్వెస్ట్ చేసుకుంటే కనుక మీకు త్వరగా మీరు ఎక్కువ అమౌంట్ రీప్ చేయగలుగుతారు, సంపాదించగలుగుతారు. మంచి ఇన్వెస్ట్మెంట్స్, సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్ మనం టైఅప్ అయి ఉన్నాం. చాలా ఫ్రాడ్స్ కూడా ఉన్నాయి బయట. జాగ్రత్తగా ఎంక్వైరీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి ఇబ్బంది పడతారు. కాంటాక్ట్ మీ ఫర్ మోర్ డీటెయిల్స్.